దేవుని యొక్క పరలోకం నుండి వచ్చే మాటలను మనం స్వీకరించటానికి మన హృదయాలు సిద్ధపరచుకోవడానికి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్నిపై మన మనస్సులను కేంద్రీకరించుదాం. చదువుకున్న వాక్య భాగంలో నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచన భాగంను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తరువాత అమలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఎస్తేరు ప్రార్థన సహవాస పట్ల మీకు అనాది కాలంలో ఒక ప్రత్యేక ఉద్దేశం ఉన్నది గనుక మరి సమయమందు ఇంతవరకు జరిగిన కార్యములన్నిటి ద్వారా మహిమ పొందుకున్నారు. నీ పరలోక సింహాసనం వచ్చే నీ పరిశుద్ధ మాటలు వినటానికి మేమందరం కూడా మీ సముఖంలో ఎదురు చూస్తూ ఉన్నాం. నిలబడిన నీ దాసుడు వట్టివాడు, అల్పుడయోగ్యుడు. నీ దాసుని యొక్క ముఖాంతరము నుండి మా అందరితోనూ మాట్లాడి చదువుబడిన వాక్యాన్ని విరిచి వడ్డించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో మనం గమనిస్తే ఇక్కడ 2 గుంపులు ఉన్నారు. ఇక్కడ అమలేకీయులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇది నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావటం మనం చూస్తాం. ఐగుప్తు అనగా ఈ లోకానికి సాదృశ్యమై ఉన్నది. 14వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటుట మనం చూస్తాం. ఎర్ర సముద్రం దాటుట అనగా బాప్తిస్మానికి సూచనై ఉన్నది. 17వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఇక్కడ యుద్ధంలో వారు పాలు పొందటం మనం చూస్తున్నాం. ఇది ప్రారంభ యుద్ధం మాత్రమే. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఇంకా 7 జాతులతో యుద్ధం చేయవలసి ఉంది. అది ఎక్కడంటే కనాను దేశంలో. ఇదేమో అరణ్యములో రెఫీదీములో జరుగుతున్న యుద్ధం. 7 జాతులతో యుద్ధం, అది కనాను దేశంలో. అదొకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం గమనించినట్లయితే, త్వరగా చదవాలి, సహాయం చేయండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహుజనములకు అనగా సంఖ్యకును బలమునకు మించిన హెత్తీయులు, గెర్గాసీయులు, అమోరీయులు, కనానీయులు, పెరీజీయులు, హిత్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, చూసారా, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో ఒకసారి ఆలోచించి. ఏదో పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటం అంటే ఒక గంతేయటం అని చాలామంది అనుకుంటారు. అంత ఈజీ అనుకుంటారు. దేవుని పిల్లలారా, ఒకసారి మనము ఆలోచించేద్దాం. మొదటిగా ఐగుప్తు నుండి వారు బయటికి రావటం, దానిని రక్షణ అంటారు. రక్షణ వేరు, నిత్య జీవం వేరు. దయచేసి వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. రక్షణ అనగా సమిష్టి లోకము నుండి నువ్వు బయటికి రావాలి. దాన్ని పేతురు ఈ విధంగా తెలియజేస్తాడు. 1 పేతురు 3:20 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20లో రాయబడింది. చదవండి. దేవుని దీర్ఘశాంతం చదవాలి. నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అనగా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందేరి. నువ్వు నశించిపోవటానికి బయట ఉంటే సరిపోతుంది. నువ్వు రక్షించబడాలి అంటే ఓడలోనికి ప్రవేశించాలి. ఈ స్థలములు ఉన్న వారిలో ఎంతమంది ఆ ఓడలో ఉన్నారు? దేవుని పిల్లలారా, ఈ ఓడ
రక్షణకు సాదృశ్యం అంటాడు. 21 వచనం చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. గమనించారా? ఒక ప్రదేశంలో ఉన్నాడు నోవాహు. ప్రియులారా, ఇప్పుడు లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. యేసు ప్రభువారు చెప్పారు, నోహు దినములో జరిగినట్టుగానే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాకడలు కూడా జరుగుతాయి అని ఖచ్చితంగా ప్రభువు చెప్పారు. లోకాసువార్త 17:26లో మనం గమనిస్తే, నోవహు దినములలో జరుగునట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఎబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనము చేసిందో. ప్రియదేని బిడ్డల, పనులన్నీ జరుగుతూ ఉంటాయి, వివాహ కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి. వారు అక్కడ తినుటల్లో, త్రాగుటల్లో, పెండ్లి చేసుకున్నట్లో, పెండ్లికి ఇచ్చుటల్లో ఉండిరి. అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రియదేని బిడ్డలారా, వారిలో అనేకులు నిమగ్నమైపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రం ప్రియులారా, దేవుని యొక్క ప్రభు యొక్క పిలుపు మేరకు వారు వాడలోనికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ కుటుంబంతో కూడా వెళ్ళారు. కేవలం కుటుంబం యొక్క రక్షణ కోసం వాడు తయారు చేయలేదు. ఆ కుటుంబం కోసం, రక్షణ కోసం అయితే చిన్నవాడు చాలు. కానీ నోవహుకి ఇచ్చినటువంటి కొలతలు చాలా పెద్దవాడ, 3 అంతస్తులు కలిగినటువంటి వాడ. అంత వాడ ఎందుకండి ఇతనికి అంటే, ప్రియులారా, మనుషులందరూ కూడా ఆయన పిలుపు విని, తన సేవకుడి యొక్క మాటలు విని వాడులోనికి రావాలి అని దేవుని యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశం అండి. కానీ ఆనాటి కాల ప్రజలు ఎందుకు రాలేదు అంటే, పెండ్లి చేసుకున్నట్లో, పెండ్లికి ఇచ్చుటలో, తినుటలో, త్రాగుటలో పూర్తిగా వీటి అందే వారు నిమగ్నమైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ మనం చూస్తాం. లూకాసువార్త 16 ఉన్న ధనవంతుడు ఎందుకండి పాతాళానికి వెళ్ళాడు? తన పాతాళానికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏం పాపం చేస్తాడని బైబిల్లో లిఖించబడింది. ఏ పాపాన్ని బట్టి ఆయన పాతాళానికి వెళ్ళాడు? మనం ఆలోచన చేస్తే ఆ భాగంలో 2 కారణాలు మనం చూస్తాం. మొదటి కారణం 16:22 భాగంలో లూకాసువార్తలో 25కి వచ్చేయండి. అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించు, అలాగున్న లాజరు కష్టం అనుభవించాను. చాలు. చూసారా, ధనవంతుడు ప్రభు అక్కడ అబ్రహాం ఏమంటున్నాడు చూసారా? నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దయచేసి నీ చిత్తం లేక నీ ఇష్టం దేవుని యొక్క ఇష్టంగా మారాలి. నువ్వు రక్షణ పొందబడి దాని అర్థం ఏంటో తెలుసా? నీ సొంత ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశంతో ఏకమవ్వాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు గురించి అదే మాట చెప్తాడు. దేవుడు ఒకసారి మాట జ్ఞాపకం చేయండి. అపొస్తలుల కార్యాలు 13:22 భాగంలో మనం గమనిస్తే, దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి. గమనించారా? దావీదు నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈ రాత్రి ఈ స్థలములో ఉన్న నీవు, దేవుడు ఈ విధంగా దావీదుతో పలికినట్లుగా దేవుడు నీ గురించి అట్లాంటి సాక్ష్యం ఇవ్వగలడా? మనుషులు కాదు మన గురించి సాక్ష్యం ఇచ్చేది, దేవుడు ఇవ్వాలి సాక్ష్యం. నా ఉద్దేశములన్నీ, దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆనాడే కాదు, ఈ రోజుకి కూడా తన ఉద్దేశములన్నీ కూడా అతడు నెరవేర్చును. అదే భాగములో 39 మనం వెళ్ళినట్లయితే,
దావీదు తన కాలమందు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి ఉన్నాం. దావీదు నిద్రించక మునుపు ప్రియదిన్ బిడ్డలారా, తన తరము వారికి ఆయన సేవ చేశాడు. అంటే తన తరము వారికి దేవుని యొక్క ఉద్దేశం ఏదై ఉన్నదో అది దావీదు తెలుసుకుని ఎరిగి తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఏదో ఒక రోజు మనం కూడా నిద్రించవలసి ఉంది. ఆ నిద్రించక మునుపు ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోగలవా? ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఈ తరము వారికి, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించినట్లుగా ఈ తరము వారికి దేవుని బిడ్డ నీవు కూడా సేవ చేయగలవా? ఈ తరము వారికి నీవు కూడా సేవ చేయాలంటే దావీదు వలె నీవు కూడా ఆయన ఉద్దేశం ఏంటో దేవుని దగ్గర తెలుసుకోవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రాత్రి సమయంలో. కాబట్టి ప్రియదేన్ బిడ్డలారా, ఆ ధనవంతుడు నీకిష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించు. క్రైస్తవుడే. నా తండ్రి అయిన అబ్రహాము అన్నాడంటే అబ్రహాం అనే సంగతి అన్యులకి ఎలా తెలుస్తుందండి? వాక్యం ఎరిగిన వారే, వాక్యం చదివిన వారే తెలుస్తుంది. విశ్వాసులకు తండ్రి అనే సంగతి తెలుస్తుంది. అంటే అబ్రహాము, ప్రజెంట్లో అబ్రహాము తండ్రి అనే సంగతి ధనవంతుడు అంటున్నాడంటే ధనవంతుడు సామాన్య వ్యక్తి కాదు, మనకు ఒక క్రైస్తవుడే, దేవుని ఎరిగిన వాడే. కానీ తన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చుకోలేదు. అంటే రక్షించబడి కూడా అనేక మంది తమ సొంత ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. ఎంత బాధకర విషయం కదా అది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది వారు ఇచ్చలను బట్టి ప్రార్థన చేస్తారట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మీరు మొదటేమో 2వ వచనంలోనేమో దేవిని అడగనందున మీకేమీ దొరకట్లేదు అన్నాడు. అక్కడ 3వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై దురుద్దేశముతో. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావు? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? నీ ఆలోచన దేవుని చిత్త ప్రకారమైన ఆలోచనేనా? దేవుని పిల్లలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, వాక్యములో దేవుని యొక్క ఆలోచన ఉంది. వాక్యములో దేవుని యొక్క క్రీస్తు యొక్క హృదయం ఉంది. దేవుని వాక్యములో దేవుని యొక్క జీవం ఉంది. జీవాన్ని దాచాడు దేవుని వాక్యములో. వాక్యం చదవటం అనగా అందులో ఉన్న జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. వాక్యము చదవటం అనగా క్రీస్తు యొక్క మనస్సులోనికి నీ మనస్సు మిళితమవ్వాలి. దేవుని స్తోత్రం. అదే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచన భాగంలో పౌలు భక్తుడు చక్కటి పాట జ్ఞాపం చేస్తాడు. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఎంత అద్భుతమైన మాట. వాక్యం వింటున్నావు అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ మనస్సులోనికి నీవు ప్రవేశించాలి, మిళితమైపోవాలి. మొట్టమొదటిగా దావీదు అంతవరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు. సౌలు ఇంటికి వెళ్ళాడు. రాజు అయినటువంటి సౌలు దగ్గరికి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే సౌలుకి దురాత్మ పట్టింది. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి చెప్పాడు, మంచి సితార వాయించే వ్యక్తిని తీసుకొస్తాం, నీకు దురాత్మ పట్టినప్పుడల్లా ఆ సితార వాయించినప్పుడు పోతుందన్నప్పుడు దావీదుని తీసుకువచ్చినప్పుడు అక్కడ చదవండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచన భాగంలో మనం గమనిస్తే దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. ఈ రాత్రి సమయంలో ఒకసారి ఆలోచించేద్దామా? ఎక్కడ దావీదు? గొర్రెల కాపరి దావీదు. యోనాతాను ఎవరు? రాజకుమారుడు. దేవుని పిల్లలారా, రాజకుమారుడైనటువంటి యోనాతాను ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు యొక్క హృదయముతో
మిళితమైపోయిందంట. ఇదే విధానములో నీ హృదయం క్రీస్తనే హృదయముతో మిళితమైపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్ర. అప్పుడే ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలవు. అప్పుడే ఆయన ఉద్దేశం తెలుసుకున్న తర్వాతనే దావీదు తన సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించినట్లుగా నేటి తరములో ఉన్న ప్రజలకు నీవు కూడా సేవ చేసి నీవు కూడా నిద్రించాలని పరిశుద్ధాత్ముడి ఈ రాత్రి ఆయన మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలారా, యాకోబు అలాగే అమలేక్. ఎవరు ఈ అమలేక్? ఈ అమలేక్ ఎవరో తెలుసా? ఏశావు యొక్క కుమారుడు ఎలీపాజ్ యొక్క కుమారుడే అమలేక్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మాట జ్ఞాపం చేస్తారా? ఆదికాండం 36:11 ఆ మాట అక్కడ రాయబడి ఉంది. ఎలీపాజ్ కుమారుడు చదవ. ఎలీపాజునకు ఉపపత్ని, ఆమె ఎలీపాజుకు అమలేకును కానేను. అర్థమైందండి? ఈ అమలేకీయులే ఏం చేస్తారో తెలుసా? రిఫిదీం అని అరణ్యములోనికి వచ్చి, రిఫిదీం అనేటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి యాంటీగా వారు యుద్ధం చేయటం మొదలెట్టారు. ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేయట్లా, అమలేకీయులు యుద్ధం చేస్తున్నారు. పేదని బిడ్డలారా, అందుకే యోబు 7:1 భాగంలో అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కదా అంటాడు. ఈ రోజున ఒకేసారి అటువైపున ఇజ్రాయెల్ దేశంతో పాటు వేరే దేశంతో యుద్ధం, మరొక వైపున రష్యాతో పాటు ఉక్రెయిన్ యుద్ధం, రీసెంట్గా మన దేశం పాకిస్తాన్పై యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని పిల్లలారా బాగా గమనించాలి. కాబట్టి అమలేకీయులు ఇజ్రాయేలుతో యుద్ధం ఆడటానికి వస్తూ ఉన్నారు. ఏశావు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటం మొదలైంది. ఏశావు యాకోబు ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకుకి ఇంచుమించుగా 40 సంవత్సరాల వయస్సులో వివాహమైంది. ఆదికాండం 25:20 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి, నేను ముగిస్తున్నాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయినటువంటి రెబెక్క గర్భవతి అయ్యను. దేవుని పిల్లలారా, చాలామంది ఇందాక సంతానం కొరకు ప్రార్థన చేయించారు. వారి యొక్క సోదరుల యొక్క భర్తలు ఇక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదు. కానీ ఇస్సాకు ఇంచుమించుగా 20 సంవత్సరాల సంతానం లేకుండా ఉన్నాడు. ఇస్సాకు పిల్లలు పుట్టేసరికి 60 సంవత్సరాల వయసు ఇస్సాకుకి. 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. 60 సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టలా. 20 సంవత్సరాల గ్యాప్. 20 సంవత్సరాలుగా తన భార్య గొడ్రాలుగా ఉంటే దేవుని పిల్లలు అప్పటికే తన తండ్రి గొప్ప ప్రార్థన పరుడు. అబ్రహాం దాసుడు, ఎలియాజరు పెద్ద దాసుడు ఎంత ప్రార్థన పరుడు అంటే, కోడను తీసుకురావడానికి వేరే దేశానికి వెళ్తే గొర్రెలు ఒంటెలన్నిటిని మోకరింపచేసి తనకు కూడా మోకరించి ఆయన అంటాడు కదా, అయ్యా ఇదిగో నా యజమానుడు పంపించిన ప్రకారంగా ఈ ప్రాంతానికి వచ్చానయ్యా. చాలామంది యవ్వన బిడ్డలు వస్తున్నారు నీళ్ళు చదువుకోవడానికి. ఇంతమందిలో ఎవరు నా యజమాని కుమారుడికి భార్య అవుతుందో నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను దాహానికి నీళ్ళు అడుగుతానయ్యా, దాహానికి అడుగుతాను. నేను ఏ చిన్నదైతే ముందుకు వచ్చి తాగయ్యా అని దాహానికి నీళ్ళు పోస్తుందా? పోసిన తర్వాత ఆమె మరల నీ ఒంటలు కూడా పోస్తానని తనంతట తాను ఎవరైతే ముందుకు వస్తారో ఆమె నా యజమాని కుమారుడికి భార్య అని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. దేవుని పిల్లలారా,
అక్కడ రాయబడింది 24:16 ఆది కాండములో మనం చదువుతాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలే. ఇస్సాకు ఆమె హృదయములోనికి వచ్చే వరకు, ఆమె జీవితంలోకి ప్రవేశించే వరకు ఆమె హృదయములో ఏ ఒక్క వ్యక్తికి స్థానము లేదండి. ఈ రోజున సంఘం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. రెబెక్కా సంఘానికి చూచినైతే ఇస్సాకు, ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుడుగా రాబోతున్న ఇస్సాకు ప్రియులారా ప్రభువైన యేసు క్రీస్తుకి సూచనై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆమె హృదయములో స్థానము లేదండి. కాబట్టి ఎప్పుడైతే అయ్యా నీకే కదయ్యా నీ ఒంటికి పోస్తానని చెప్పినప్పుడు ఆ విధంగా ఆమె ఇక ఈ ప్రాంతానికి ఇలాక ఆ అబ్రహాం ఇంట్లో కోడలుగా రావటం జరిగిందండి. ఇప్పుడు ఆమె సంతానం లేకుండా ఉంటే డాడీ మరి నా భార్య సంతానం లేదు కదా, మీరు ప్రార్థన చేయొచ్చు కదా. ఇస్సాకు చెప్పలేదండి. ఇస్సాకు ఎంత ప్రార్థన పరుడో ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఏమండి, ఇస్సాకు ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విన్నప్పుడు మన దేవునికి ఒక పేరుందండి. 65వ కీర్తన 2వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, ప్రార్థన ఆలకించువాడా ఆ సర్వ శరీరులో నీ యొద్దకు వస్తారు. చదవండి ఒకసారి, ప్రార్థన ఆలకించేవాడా. దేవుని బిడ్డ ప్రార్థన ఆలకించేవాడట మన దేవుడు. ఎవరో ప్రార్థిస్తారని పొందుకుంటాను కాదు. దయచేసి భార్య భర్తలుగా ఏకమై మీరిద్దరూ కలిసి ప్రార్థించగలిగితే, మోకరించగలిగితే, ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే దేవుడికి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. మత్తయి సువార్త 18:19 భాగంలో ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి. 18:19 మత్తయి సువార్తలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఈ రోజున దేవుడు కార్యాలు చేయకూడక కారణం కూడా ఇదే. భార్య మైండ్ వేరే, భర్త మైండ్ వేరే. ఎలా జరుగుతుందండి కార్యాలు? విశ్వాసుల యొక్క మైండ్ వేరు, పాస్టర్ గారి యొక్క మైండ్ వేరు. ఆ సంఘాల్లో దేవుని కార్యం ఎట్లా చూడగలమండి? దేని వాక్యం చెప్తోంది కదా, మరియు మీలో ఇద్దరు భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఇద్దరు తాము వేడుకొనో దేనిని గూర్చి అయిననో భూమి మీద మీరు ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. దయచేసి ఈ రాత్రి ఆ విధంగా మీరు ప్రార్థించగలరా? ఆ వాగ్దానం మీద మీరు చేతులు పెట్టి ఇద్దరికి మోకరించి, మీ ఉద్దేశం ఏంటో దురుద్దేశం కూడా ఉండకూడదు. మీరు ఆ ప్రియ దేవుని దురుద్దేశం అడుగుతురు కనుక, ఇంత చదువుకున్నాం కదా యాకోబు రాసిన పత్రిక 4:3 భాగంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకవు. దేవుని బిడ్డ, ఏ ఉద్దేశం బట్టి నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు? ఏ ఉద్దేశం బట్టి ప్రభు దగ్గర మోకరిస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం నీ ఉద్దేశమేనా? దేవుని యొక్క ఉద్దేశాలను నీ ఉద్దేశంగా చేసుకున్నావా? దేవుని తలంపులని తలంపులుగా చేసుకున్నావా? దేవుని యొక్క ఆలోచనని ఆలోచనలుగా చేసుకున్నావా? ఈరోజు లాంటి వారు కావాలండి. అట్టి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. నేను కనుగొన్నాను, యెషయా కుమారుడైన దావీదు నేను కనుగొన్నాను. ఎన్నో దినాలుగా అలాంటి వ్యక్తులకు ఎదురు చూస్తున్నాడంట దేవుడు. ఈరోజు కూడా దేవుడు అదే విధంగా ఎదురు చూస్తున్నాడండి. అనుభవం గురించి పదే వార్తలు వింటూ ఉన్నాం. అది వేయటం పెద్ద విచిత్రం కాదు. కానీ మన దేశంలో ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారు కదా, సువార్త వినని వారు, విన్నా కూడా నిర్లక్ష్యం చేసిన వారు, జీవితాలు ప్రభుకు అప్పగించుకొనుకున్న వారు మన దేశంలో ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయగలరా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి నువ్వు నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టుగా నువ్వు సుఖం అనిపించు. నీకిష్టం ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే, క్రీస్తు బిడ్డగైనట్లయితే
నీ చిత్తం సమాధిలో ఉండదండి. అదే యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన సంఘటన. అదే ఆయన బాప్తిస్మం కోసం వెళ్ళినప్పుడు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని ఒడ్డుకు వచ్చారో పరిశుద్ధాత్మ పావురాకారములు ఆయన మీదకి రావటం జరిగింది. పరిశుద్ధ గ్రంథములో ఒకవైపున పావురం, ఒకవైపున గొర్రెపిల్ల. పావురం ఎంత సున్నితమైనదండి ప్రియులారా, అది ఎంత నిష్కలంకమైనదండి. చిన్న గొడవ జరిగితే చాలు, చిన్న శబ్దం చేస్తే చాలు, పావురం ఎగిరిపోద్దండి. ప్రియులారా, గొర్రెపిల్ల అది పగ తీర్చుకునేది కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 22వ ఆదిగా ఆ కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ వచన భాగంలో మనం గమనిస్తే చక్కటి మాట అక్కడ రాయబడింది. త్వరగా జ్ఞాపకం చేయండి. 22:6 కీర్తన గ్రంథంలో, నేను నరుడను కాను, నేను పురుగును. ఉష్ణ మండలములో జీవించేటువంటి వారు పురుగుకిని పాముకున్న తేడా వారు చెప్తారు. పాము దాన్ని ఏమైనా చేస్తే అది బుస్ కొడుతుంది, తిరగబడుతుంది, కాటు వేస్తుంది. పురుగును చూడండి, ఎంత నలిపినా అది ఏమందు. యేసయ్య అక్కడ రాయబడింది, నేను నరుడను కాను, నేను పురుగును. యేసయ్య నీ కోసం నా కోసమే పురుగుగా మారిపోయాడండి ఆయన. గొర్రెపిల్ల పగ తీర్చుకోదు, అది ఎంతో సాత్వికమైనది. ఆ సాత్వికంగా ఉన్న ఆ గొర్రెపిల్ల మీద పావురం వచ్చి వాలింది అండి. దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మ నీలో నిలిచి ఉండాలంటే నీవు గొర్రెపిల్ల వలె సాత్వికమైనటువంటి ఆ మనస్సు నీలో ఉంటే తప్ప దేవుని యొక్క ఆత్మ నీలో జీవించలేదండి, నీలో నివాసం చేయలేదండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి గమనించుతాం. రెండవదిగా ధనవంతులు ఉన్న మరొక బలహీనత ఏంటో తెలుసా? 29వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? లూకాసు సువార్త 16:29. అందుకు అబ్రహాము వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, తినేం ప్రాధేయపడుతున్నాడో తెలిసి ధనవంతుడు పాతాళానికి వెళ్ళి, అబ్రహమా, ఇంకా నాకంటే దుర్మార్గంగా జీవించే 5 సహోదరులు, నా రక్త సంబంధాలు, నా తోబుట్టిన వారు, నేనే బహుశా పెద్దవాడిని, వారు కూడా నాకంటే దుర్మార్గులుగా జీవిస్తున్నారు బాబోయ్, వారు ఇలాంటి నరక వేతన అంటాం కదా. ఈ బాధ అండి, పగవాడు కూడా రాకూడదని చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. బహుశా అదే అంటున్నాడు ఇక్కడ. ఇలాంటి బాధ నా అన్నదమ్ములు పడకూడదయ్యా, కాబట్టి ఆ లాజరుని ఒక్కసారి భూమి మీదకి పంపించు అంటే అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, మోషేయు ప్రవక్తలు ఉన్నారు భూమి మీద, వారి మాటలు వింటే సరే. అంటే ఇతడు ఏమి నిర్లక్ష్యం చేశాడంటే ప్రియులారా, తను తినటంలోనే, త్రాగటంలోనే, ధరించుకోవటంలో, తినతోనే పూర్తిగా లగ్జరీగా జీవించాడు తప్ప అసలు ఏంటి సువార్తికులు చెప్తున్నారు, ఏంటి బోధకులు చెప్తున్నారు, అసలు ఏంటి విందాం ఏనాడు కూడా చెవి ఇవ్వలేదండి. బోధకులు చెప్పిన మాట ఎప్పుడు కూడా వినలేదండి. కాబట్టి చనిపోయిన వ్యక్తి వెళితే వాళ్ళు ఏమాత్రం కూడా రక్షించబడిపోరు. మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వింటే చారి. అంటే ఇతనిలో ఉన్న 2 బలహీనతలు ఏంటంటే, ఒకటి తన ఇష్ట ప్రకారంగా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించావు. రెండవదిగా ఎన్నడూ కూడా దేవుని మాట వినాలా. క్రైస్తులుగా ఉన్నారు ఎంతమంది లేరు? వాక్యాన్ని పెడచెవిని పెట్టేవారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు, వాక్యాన్ని దూరంగా ఉంచేవారు ఎంతమంది లేరు? దేవుని పిల్లలారా, వాక్యమే ఆది యందు వాక్యం ఉండి నేను చదువుతాం, వాక్యము దేవుని యొద్ద ఉండి నేను చదువుతాం, ఆ వాక్యము దేవుడై ఉండేను. మరి ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా ప్రియులరా? మరి ఈ వాక్యాన్ని దిన కార్యక్రమంలో ఈ వాక్యాన్ని ఏ విధంగా నువ్వు తీసుకుంటున్నావు? దేవుడు యెహెజ్కేలుకి ఇస్తూ ఈ గ్రంథాన్ని ఇస్తానంటాడు. యెహెజ్కేలు 3:3 నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథాన్ని నువ్వు ఆహారంగా తీసుకుంటావా? ప్రియ సంగమా, దేవుని వాక్యం నువ్వు ఆహారంగా తీసుకుంటున్నావా? భౌతిక శరీర ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎంతో శ్రద్ధ వహిస్తావు, చాలా టైం తీసుకుంటావు వంటలు చేయడానికి. కానీ వాక్యం చదవటానికి, ధ్యానం చేయటానికి నువ్వు అట్టి సమయం తీసుకుంటున్నావా? కొన్ని సందర్భాలు నాకు టైం తెలియదు, అక్కడ
చదువుతూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటా లేఖనాలలో. ప్రియదేం బిడ్డలారా, కాబట్టి దయచేసి ఆహారంగా తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనితో నీ కడుపు నింపుకో, ఆహారంగా తీసుకో అని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని మరి నిర్లక్ష్యం చేయటానికి వెళ్ళారు. కాబట్టి అమలేకీలో అలాగే ప్రియ తల్లి గర్భంలో ఇద్దరున్నారు. ఎప్పుడైతే ఇస్సాకు భార్య ఇస్సాకు ప్రార్థన చేశాడో దేవుడు ఇస్సాకు ప్రార్థన విన్నాడు. వెంటనే దేవుడు ఆమె గర్భము తెరిచాడు. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, పెనుగులాడుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, దెబ్బలాడుకుంటూ ఉన్నారు. ఆ నొప్పులకు తట్టుకోలేక ప్రభు దగ్గరికి అడుగుతుంది, అయ్యా ఎలాగైతే నేను చచ్చిపోతాను బాబు అని అన్నప్పుడు దేవుడు జవాబిస్తాడు, రెబెకా నీ గర్భములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రెబెకా ఇద్దరు వ్యక్తులు కూడా 2 జనాంగాలకి చూచునా అని చెప్పి 25 అధ్యాయం 23 భాగముల ఆదికాండములో ఒక జనాంగము కంటే ఒక జనాంగం బలిష్టంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. గమనించారా? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అంటే ఏశావు శరీర సంబంధి అనేది మనం మర్చిపోకూడదండి. ఎందుకు? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అంటాడు మలకీ గ్రంథంలో. అంటే దేవునిది పక్షపాతం ఉందంటారా? దేవునిలో స్వార్థం ఉందంటారా? కానే ఏశావు పుట్టక మునిపే ఏశావు గురించి ఏం చెప్పాడో తెలుసా దేవుడు? చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 12:16. హెబ్రీ 12:16 ఒక్క పూట కూటి కొరకు చదవాలి. తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద అవకాశము చూసారు. మారు మనస్సు పొందే అవకాశాన్ని దేవుడిచ్చిన అవకాశాన్ని తృణీకరించాడు. దేవుడు అవకాశాన్ని తీసివేశాడు. మారు మనస్సు పొందే అవకాశం దొరకగా విసర్జించబడెను అంటాడు దేవుడు. గమనించారు? ఒక మాట చెప్పాలి అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19 నుండి 17 భాగంలో అక్కడ అంటాడు ప్రభు అంటారు, శరీరము ఆత్మకును. చదవండి ఒకసారి. శరీరము ఆత్మకు. ఏమండి? ఆత్మ శరీరానికి అనలేదు అక్కడ, మీరు గమనించారా? శరీరము ఆత్మకు. ఆత్మ అనే మాట అక్కడ పెద్ద అక్షరం ఉందా చిన్న అక్షరం ఉందంటారా? పెద్ద అక్షరం ఉంటుంది అక్కడ. అంటే బైబిల్ పండితులు పరిశుద్ధాత్మ గురించి రాసినప్పుడు వారు పెద్ద అక్షరాన్ని వాడారు. మానవ ఆత్మ గురించి వాడినప్పుడు చిన్న అక్షరం వాడారు. అక్కడ పెద్ద అక్షరం అంటే శరీరం ఎంత బలమైనదంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మనికే విరోధంగా పోరాడుతుందంట. దేవుని స్తోత్ర. నువ్వేం పోరాడవలసిన అవసరం లేదు, నీకు బదులుగా పరిశుద్ధాత్ముడే పోరాడతాడట. అంటే ఎంత శరీరం ఎంత బలమైనదో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కాబట్టి 17వ భాగంలో శరీరము ఆత్మకు పోరాటం గురించి చదువుతాం. 19వ వచ్చేసరికల్లా శరీర కార్యాలు ఏమనగా చదువుతాం. చదివితే 15 కార్యాలు ఉంటాయండి. ఆ కిందకి వెళ్తే 22వ వచ్చేసరికల్లా ఆత్మకార్యాలు గురించి ఆత్మఫలాల గురించి చదువుతాం. ఆత్మఫలాలు 9 గురించి చదువుతాం. శరీర కార్యాలేమో 15 అయితే కార్యాలకు ఆత్మఫలాల్లో 9. ఇప్పుడు చెప్పండి, ఏది పెద్ద ఏది చిన్న? చెప్పండి. పెద్దవాడు చిన్నవానికి అంటే ఆత్మకార్యాల ద్వారాగా శరీర కార్యాల్లో జయించాలండి. దేవుని స్తోత్రం. ప్రియులారా, చిన్నవాడైన ఆత్మ, పెద్దవాడైన శరీరం దగ్గర దాసుడైపోవాలండి. ఈ రాత్రి నీవు ఆత్మలో పెద్దవాడువా శరీరంలో పెద్దవాడువా? నా ప్రశ్న. నీ అంతటిపై ఆత్మ అధిక యజమాన్యం చేస్తుందా? నీ శరీరమే ఆత్మపై యజమానం చేస్తుందా? ఇదే ఆత్మీయ జీవితంలో ఉన్న రహస్యం. ఆత్మీయ జీవితంలో ఉన్న విజయం ఇక్కడే ఉందండి. కాబట్టి దయచేసి పెద్దవాడైన శరీరం, చిన్నవాడైన ఆత్మ కిందకి వచ్చేవలసిందే, ఆత్మకు దాసుడైపోవలసిందే. ఈ రాత్రి నీ ఆత్మకు నీ శరీరం దాసుడేనా? నీ ఆత్మ కంట్రోల్లో
నీ శరీరం ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అయినది. కాబట్టి ప్రియులారా, పెద్దవాడైన యాషావు ఆత్మ సంబంధించిన చిన్నవాడైన యాకోబుకి దాసుడయ్యాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి యోచన చేసుకుందాం. అట్టి విజయాన్ని పరిశుద్ధాత్ముడు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను కోరుతూ ఈయన మాట నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక.